నమస్తే. నేను మీ వీరేంద్ర యాదవ్, జర్నలిస్ట్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకులు, అభిమానులు, ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నమస్కారం చెబుతూ, ముఖ్యంగా ఒక కొత్త విషయంతో మరలా మీ ముందుకి వచ్చాను. ఏమిటి ఆ విషయం అని అనుకుంటున్నారా? జీవితంలో మానవునిగా జన్మించిన మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలన్న వాటి పైన మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జీవితంలో అభివృద్ధి చెందాలంటే ముందుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి. దానికి తోడు కృషి, పట్టుదల ఉంటే నెమ్మదిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకూడదు. గట్టి నమ్మకమే మనల్ని విజేతల్ని చేస్తుందని దృఢంగా నమ్మాలి. అలాగే కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు కూడా నమ్మకూడదండి. అలా నమ్మడం వల్ల వారి వారి జీవితాలను పాడు చేసుకునేవారు అవుతారు. ఎవరో చెప్పినవి ఇతరులకు మరలా మీరు చెప్పకూడదు. ఎందుకంటే అవి చాలా అనర్థాలకు దారితీస్తాయి. చదువు జ్ఞానాన్ని సంపాదిస్తే, ఆటలు మానసిక ఉల్లాసాన్ని, శరీర దృఢత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుండి చదువుతో పాటు క్రీడలు కూడా మీరు అలవాటు చేయాలి. మంచి సంస్కారం, బుద్ధులు కూడా వారికి నేర్పించాలి. మనం వారికి ఎగ్జాంపుల్గా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి. అప్పుడే పిల్లల జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం కూడా పెరగాలి కదా. కానీ ఎదుట వారిని చులకనగా చూసే భావం వారి మనసులో రాకుండా మనం చూడాలి. మనం ఆ దిశగా ప్రవర్తించాలి. నాకేమీ తెలియదు అనుకునేవారు అమాయకులు, నాకు అన్నీ తెలుసు అనుకునేవారు అహంకారులు. మూర్ఖులు నాకు అనిపిస్తూ ఉంటుంది. మూర్ఖులు తెలుసుకున్న దాంట్లో సత్య అసత్యాలు, ధర్మాలు గ్రహించేవారు మేధావులు. మనిషి ఎప్పుడు స్థిరమైన మంచి ఆలోచనతో కలిగి హృదయం అంతా నిమ్మలమై ఉండాలండి. ఆకలి తీరాక దాహాన్ని, ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడకూడదు మిత్రమా. ఎందుకంటే ఆకలి అనేది మళ్ళీ వేస్తూ ఉంటుంది, అవసరం మళ్ళీ వస్తూ ఉంటుంది. మనిషి శ్రమిస్తే శరీరానికి మంచిది, ఆరోగ్యంగా ఉంటాడు. ప్రేమిస్తే మనసుకు మంచిది. నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఉంటే, నలుగురితో కలిసి మెలిసి జీవిస్తే నీ జీవితం అన్నిటికీ మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బు, ఆస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మిత్రమా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ నలుగురు మనుషులను మాత్రం సంపాదించుకోవడం చాలా గొప్ప. ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉండాలనుకుంటాను. రేపు ఏంటని ఆలోచించనండి, మరుక్షణం ఏంటని ఆలోచించను. ఎందుకంటే రేపు అన్నది, మరుక్షణం అన్నది అది మనది కాదు. కనుక సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్న దాంతో సంతృప్తిగా ఉండడమే మంచిది అన్నది నా యొక్క అభిప్రాయం. అలాగే సంతృప్తిగా మనం ఉన్ననాడు, మనం సంతృప్తి చెందిన నాడు చక్కగా ఈ భూమి మీద కొన్నాళ్ళు బ్రతుకుతాం. ఎందుకంటే అటువంటి ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో వారు విలువైన వారు అంటాను నేను. దానివల్ల మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తూ ఉంది. ఆ రెండు ఉంటే
జీవితం ఆనందంగా ఉంటుంది. ఇదే జీవిత సత్యం. కనుక ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సకల కోటి ప్రేక్ష మహాశయులకు, అభిమానులకు అందరికీ నేనిచ్చే ఈరోజు ఈ వర్తమానం నాతో సహా మనందరి జీవితాలకి ఇదొక మైలురాయి కావాలని, తద్వారా ఈ మాటలు విన్న మనందరం కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలని, జీవితం అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలో నేను చెప్పినటువంటి ఈ భావోద్వేగమైనటువంటి మాటలు మీ అందరికీ ఆదర్శం కావాలని, మీరు నచ్చి మెచ్చినట్టయితే ఒక మంచి కామెంట్ పెట్టి కేవీఆర్ క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ పెట్టి నాలాంటి వారిని ఎంతో మందిని ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ చేస్తున్నటువంటి వారు ఎంతమంది అవుతున్నారు, వారందరినీ కూడా మీరు ఈ విధంగా ఆదరించి అభిమానించి మన సమాజానికి ఆదర్శప్రాయాలు కావాలని, అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నాకు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, అభిమానిస్తున్నారో, ఎవరైతే గౌరవిస్తున్నారో వారందరికీ కూడా ఆ దేవాది దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమతో మీ వీరేంద్ర యాదవ్, జర్నలిస్ట్. నమస్కారం.